దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో చక్కగా మీరందరితో కూడా కలిసి ప్రభువుని మహిమపరచడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని శక్తిని పొందుకోవడానికి, అభిషేకం పొందుకోవడానికి దేవుడు ఎంతగానో కృపను అనుగ్రహించి ఉన్నారు. అందరి బట్టి దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ విత్ మై ఫ్యామిలీ. మరి దేవుని స్తుతించడానికి, దేవుని యొక్క వాగ్దానం పొందుకోవడానికి ప్రభు ఎంతగానో కృపను అనుగ్రహించి ఉన్నారు. అందరి బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి నుండి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏం మాట్లాడాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాను. అయితే వర్షిప్ లో కూడా సేమ్ అదే మాటలు రిపీట్ అవడంతో నేను చాలా ఆనందించాను. ప్రభు నాకు ఏమి బయలుపరిచారో అదే మాటలు మరి దైవజనుల ద్వారా ఆరాధనలో కూడా నడిపించే విషయంలో కొన్ని మాటలు ఏవైతే ఇప్పుడు మనము ధ్యానించబోతా ఉన్నామో ప్రభు మనతో మాట్లాడబోతా ఉన్నారు. అయ్యే విషయాలు మళ్ళా రిపీట్ అవటం నేను సంతోషిస్తా ఉన్నాను, దేవుని స్తుతిస్తా ఉన్నాను. దేవునికి వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కని విషయాలు మనకి తెలియపరుస్తూ వచ్చి ఉన్నారు. యోహాన్ గారు ప్రముఖంగా 3 పత్రికలు ఆయన రాశారు. 3 పత్రికల్లో 2 పత్రికలు అబద్ధ బోధల గురించి ఆయన రాస్తూ వచ్చారు, ఇంకా అనేకమైన విషయాల గురించి రాస్తూ వచ్చారు. అదేవిధంగా 3వ పత్రికకు వచ్చేటప్పటికి గాయనకు ఈ మాటలు రాసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆ మాటలు మనం చదివి ప్రార్థన చేసుకొని మనము వర్తమానంలోకి మనం వెళ్దాం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని చదువుతా ఉన్నాను. 2వ వచనాన్ని చదువుతున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడ, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆయన నిష్ప్రయోజకుడు అయిన నీ దాసుడిని నన్ను నిలబెట్టుకున్న విధానం బట్టి మీకు వందనాలు. నాలో ప్రయోజకుడిగా నన్ను మీ పరిశుద్ధ రక్తంలో కడిగి శుద్ధీకరించి మీ వాక్యం చేత నింపి ప్రభా నా తండ్రి ఎబిలిటీ మీరు దయచేసి నాయన ప్రభా నీ పరిశుద్ధమైన మాటలు ఉన్నవి ఉన్నట్టుగా మాట్లాడటానికి ఆయన ప్రభా మీరు ఇస్తున్న గొప్ప కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మీ మాటలు తప్ప నా మాటలు ఎక్కడ కూడా నేను పలుకకుండా సహాయం దయచేయమని దేవా మీ పరిశుద్ధాత్మ అభిషేకంని దయచేసి నడిపించవలసింది మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి స్తుతించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను గారు గాయనకు తాను రాస్తున్న పత్రికలో మనం చూస్తే ఏమంటా ఉన్నారంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అన్న మాటలు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఇక్కడ ఈయన యొక్క ప్రార్థన ఏమై ఉన్నది అని అంటే, ఈ గాయు గారికి గాయస్ అంటాం, తెలుగులో మనకి కొంచెం కష్టంగా ఉంది. ఈ గాయునకు ఉన్న సమస్య ఏంటంటే మానసికమైన ఇబ్బంది అతనికి ఉంది. భౌతిక సంబంధమైన ఇబ్బందులు గుండా అతను వెళ్తున్న పరిస్థితిని మనము గమనిస్తూ ఉండవచ్చు. సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సమాజం నుండి కావచ్చు, అతనికి ఎదురవుతున్న పోరాటాలని, అక్కడ అతను ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని బట్టి, అతను అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి, కృంగుదల ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి ఈ మాటలు మరి అతనికి రాస్తున్న సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. జ్ఞాపకం చేస్తూ ఏమంటాడు అని అంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అని అంటాడు. నువ్వు అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లాలి, నువ్వు అన్ని విషయాల్లో కూడా సౌఖ్యంగా ఉండాలి, నువ్వు అన్ని విషయాల్లో కూడా సుఖముగా ఉండాలి, నువ్వు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధిలోనికి రావాలి అన్న విషయాల్ని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే మానవ జీవితంలో సహజంగా మనకు అనేకమైన పోరాటాలు ఉన్నాయి. ఇక్కడికి మనం అందరం వచ్చాము కానీ హృదయంలో ఏదో ఒక భారం, ఏదో ఒక చింత, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి అనేకమైన ప్రార్థన అంశాలు మనం తీసుకొని వచ్చాం. మనకు అనేకమైన స్ట్రగుల్స్ ఉండవచ్చు, లోకంలో అందరికీ ఉంటాయి. కానీ మనకు ఒక హోప్ అనేది ఉంది, మనకు ఒక నిరీక్షణ అనేది ఉంది క్రీస్తులో.
మనకున్న ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇచ్చు దేవుడు మనకున్నాడన్న ధైర్యం మనకుంది. కానీ లోకంలో మరి దేవుడు అంటే తెలియని వారికి ఆ హోప్ అనేది వారికి జీవితంలో లేనట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వారు దేవుని గురించిన ఆలోచన వారికి ఏమాత్రం కూడా ఉండదు. చాలాసార్లు మన జీవితాల్లో విశ్వాసంలో మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఫెయిత్ ఈజ్ అవర్ ప్రాబ్లం. ఎందుకు అనంటే దేవుణ్ణి నమ్మటానికి, దేవుని యందు విశ్వాసం ఉంచడానికి చాలా సందర్భాల్లో ఎందుకు కష్టమవుతుంది అనంటే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా ఉన్న దినాల్లో అందరూ కూడా విశ్వాసంతో ఆయన దగ్గర సంపాదించుకున్నారా అనంటే ఆయన సొంత గ్రామంలోనే ఆయన పరిచర్య చేయలేకపోయాడు. ఎందుకంటే స్వదేశంలో ప్రవక్త ఘనత వహించుట అది కష్టతరమైంది. కాబట్టి అక్కడున్న ప్రజలకి ఆయన పరిచర్య చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన పట్ల వారికి ఉన్న ఆలోచన వేరే విధంగా ఉంది. దేవునిగా చూచిన ప్రజలు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన శక్తిమంతుడిగాను, స్వస్థపరిచేవాడిగాను, ఆయన సమస్తమును సాధ్యపరిచేవాడిగాను, ఆయనకు అసాధ్యమైనది లేనే లేదు అని ఆ ఉద్దేశంతో చూచిన వారు అనేక మంది ఆయా రకాలైన అద్భుతాలు వారి జీవితాల్లో పొందుకున్నారు. కానీ ఈయన మరీ కుమారుడే కదా, ఈయన మనం అందరూ కూడా చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం కదా, ఈయనందరూ మన ఇంటి ప్రక్కనోడే కదా అన్న విధానంలో చూసిన ప్రజల జీవితాల్లో వెలుగును పొందుకోలేకపోయారు. జీవితంలో సంతోషాన్ని వారు పొందుకోలేకపోయారు. మనం ఏ విధంగా ప్రభువుని చూస్తా ఉన్నాం, మనకు అన్ని విషయాలు తెలుసు, కానీ స్టిల్ వి డౌట్. ఎందుకు అని అంటే చాలా సందర్భాల్లో దేవుని యొక్క ఐడియాస్ కన్నా, దేవుని యొక్క ఆలోచనల కన్నా, దేవుని యొక్క టైమింగ్స్ కన్నా, విధానాల కన్నా వి ఫీల్ అవర్ టైమింగ్స్ ఆర్ బెటర్ దెన్ గాడ్. మనకు తెలియదు ఆ విషయాల్లో, మనకు తెలియకుండానే మన మైండ్ వర్క్ చేస్తూ ఉంటుంది, మన హార్ట్ వర్క్ చేస్తూ ఉంటుంది. నేను దేవుని నమ్ముతూ ఉన్నాను, ప్రతిరోజు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాను, దేవుని స్తుతిస్తున్నాను, దేవుని ఆరాధిస్తూ ఉన్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను, సహవాసం కలిగి ఉంటా ఉన్నాను, మరి లార్డ్ సపర్ లో కూడా నేను పాలు పంచుకుంటూ ఉన్నాను, ప్రతిరోజు దేవునికి వాక్యం చదువుతున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఉన్నాను. కానీ ఇంకా ఎక్కడో అసంతృప్తి ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే నా ఆలోచనల కన్నా, లేకపోతే దేవుని ఆలోచనల కన్నా నా ఆలోచన బెటర్ అని కొన్ని సందర్భాల్లో చాలా విషయాల్లో మనం దేవుని మీద ఆధారపడుతూ ఉంటాం. చాలా విషయాల్లో దేవునికి చాలా క్లోజ్ గా ఉంటాం. చాలా విషయాల్లో మనం దేవునితో నడుస్తున్న అనుభవాలు ఉంటాయి. ఆ సంతోషం, ఆనందం మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ ఎక్కడో ఒక చోట మనం తొట్టులు పడుతూ ఉంటాం. ఇన్ హార్డ్ టైమ్స్ అన్నమాట. మనకు ఏం జరుగుతోంది రేపు అన్న పరిస్థితుల్లో, లేకపోతే ఎక్కువ కాలం దేవుని మీద కనిపెట్టుకుంటున్న ఆ యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో, దేవుని యొక్క కార్యములు మనం చూచిన విషయంలో చాలా ఆలస్యాన్ని భరిస్తున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆ విషయాల్లో కనిపెట్టి విశ్వాసంలో దిగజారిపోయిన పరిస్థితులు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మనకు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో వి మేడ్ అవర్ ఓన్ డెసిషన్స్ అన్నమాట. మన సొంత ఆలోచనలు మనం తీసుకోవటం వల్ల మనం ఏం చేసుకుంటున్నాము అని అంటే మనల్ని మనం దేవుడిగా చేసుకుంటా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మనము ధనము మీద ఆధారపడటం ద్వారా, ధనం ఉంటే మనకు సొల్యూషన్ వచ్చేస్తుంది, మన సమస్యకు పరిష్కారం వచ్చేస్తుందని ఆలోచించడం ద్వారా వి మేక్ మనీ యాజ్ గాడ్ అన్నమాట. ధనమును మనము దేవునిగా చూస్తా ఉన్నాం. అందుకనే మన దేశంలో ధనానికి ఒక ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి దానికి ఒక ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు. దేశానికి ఒక ప్రతిరూపం కదా, రాష్ట్రానికి ఒక ప్రతిరూపం కదా. మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఒక తల్లి ఉంటుంది, ఇంకా అక్కడ ఒక తల్లి ఉంటుంది, ఇక్కడ ఒక తల్లి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే మన వాళ్ళందరూ కూడా, మానవులందరూ ఏం చేశారంటే ఏవైతే హెల్ప్ఫుల్ గా కనపడతా ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుళ్ళుగా, దేవతలుగా చేసుకుంటూ వచ్చేసారు. కాబట్టి మన దేశంలో ఉన్న వారు చాలా మందికి కూడా అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. కానీ దే మేక్ దెమ్సెల్వ్స్ గాడ్స్ అన్నమాట. వారి కొరకు వారు దేవుడు సృష్టించుకున్నారు, కానీ దేవుడు నన్ను సృష్టించాడన్న ఆ యొక్క ఆలోచన వారికి ఏమాత్రం కూడా లేనే లేదన్నమాట. కాబట్టి చాలా సందర్భాల్లో ఎందుకు విశ్వాసం మనకు చాలా హార్డ్ గా అనిపిస్తుంది అంటే మనము దేవుని మీద ఆధారపడే దానికన్నా మన పైన మనం ఆధారపడటం చాలా సులువు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనీని మనం ఆధారం చేసుకోవటం చాలా సులువు అని అనిపిస్తూ ఉంటది. కాబట్టి మనుషుల యొక్క బలాన్ని, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ని, లేకపోతే ఇంకా రకరకాలైన సోర్సెస్ ని మనము సోర్సెస్ గా తీసుకోవడం ద్వారా, ఆధారంగా తీసుకోవడం వల్ల దేవుడు కష్టతరంగా కనపడతా ఉన్నాడు.
ఇవి మనకు ఈజీగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే సులువుగా మనము మన పని అయిపోతుంది, మనం సంతృప్తి పడతా ఉన్నాం చాలా విషయాల్లో. కానీ దేవుని చిత్తం మాత్రం నెరవేర్చబడట్లేదు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే విషయంలో, దేవుని యొక్క సమయంలో దేవుని యొక్క కార్యాలని మనం పొందుకోవటం, మనము కనిపెట్టకపోవడం ద్వారా వీఆర్ మిస్సింగ్ గాడ్, వీఆర్ మిస్సింగ్ హిస్ డీడ్స్. ఆయన కార్యాలని, ఆయన మిరాకిల్స్ ని మన జీవితాల్లో మనం పోగొట్టుకుంటా ఉన్నాం. కానీ ఉదయకాల సమయంలో ఆరాధన మనం చేస్తా ఉన్నప్పుడు మరి డబ్బులు తీసుకొని మరి చక్కని ఉదాహరణ తీసుకొని వచ్చాం కదా. మనము ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం, జిమ్ కు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు, డైట్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉండాలని కనిపెడతా ఉన్నారు. చాలా మంది చాలా దృఢముగా, బలముగా ఉండాలి, మానసికమైన దృఢత్వం ఉండాలి, భౌతిక సంబంధమైన దృఢత్వం ఉండాలి, శక్తి ఉండాలి అని చాలా మంది కనిపెడతా ఉన్నారు. ప్రార్థనలో ఎదగాలని ఆత్మ సంబంధమైన వారికి ఉండే ఆలోచన ఆత్మ సంబంధమైన వారికి ఉంది, భౌతిక సంబంధమైన ఆలోచనలు కలిగిన వారికి భౌతిక సంబంధమైన ఆలోచనలు వాళ్ళకి ఉన్నాయి. కానీ దేని ఎక్సర్సైజ్ దానికి ఉంది. ఈ ఎక్సర్సైజ్, భౌతిక సంబంధమైన ఎక్సర్సైజ్ స్పిరిచువల్ గ్రోత్ కి కుదరదు. స్పిరిచువల్ ఎక్సర్సైజ్ కానీ అన్నిటికీ సూటబుల్ అవుతుంది ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించాలి. అందుకనే ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఇన్ స్పిరిట్ అన్నమాట. ఆత్మలో ఎదుగుదల ఉండాలి, ఆత్మలో దీవించబడాలి, ఆత్మలో అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈయనకు గాయ గారికి ఏముందంటే, గాయస్కి ఆత్మ సంబంధమైన శక్తి ఉన్నది, అభిషేకం ఉన్నది, దేవుని గురించిన విశేషమైన జ్ఞానం ఉన్నది, దేవుని గురించిన అభిషేకము అతనికి ఉన్నది. సమస్త విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు ఏ కుదువ లేని వాడిగా ఆయన ఉన్నాడు. 3వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఆత్మీయంగా తన కుమారుడిగా ఏం చేయమంటాడంటే, నీవు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు గనుక సహోదరులు నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించుతిని అని అంటూ ఏమంటాడంటే, నా పిల్లలు అని అంటూ ఉన్నాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని అంటూ ఉన్నాడు. ఈయనకు ఆర్థిక పరమైన విషయాల్లో ఏ విధంగా ఉన్నాడో మనకు తెలియదు. ఓకేనా, కొంతవరకు ఆయన సహాయం చేస్తా ఉన్నాడు, కానీ ఎంతవరకు ఆయన సంతృప్తికరమైన ఆర్థిక పరమైన స్థితిగతుల్లో అతను ఉన్నాడో మనకు తెలియదు. కానీ కొంతవరకు మాత్రం అతను ఆశీర్వదించబడిన వాడే. ఎందుకంటే ఆయన సహాయ సహకారాలు చేసేవాడే, మంచి పరిచర్య సంఘానికి ఆయన ఇచ్చేవాడే. అయితే యోహాన్ గారు ఆయన గురించి ఏమంటున్నాడంటే, నా పిల్లలు సత్య విషయమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం నాకు లేదు. సంఘానికి ఏం కావాలి అని అంటే, ఆత్మ సంబంధమైన పిల్లలు కావాలి. చర్చ్ నీడ్ స్పిరిచువల్ పర్సన్స్, అంటే నార్మల్ గా ఉండేవాళ్ళు కాదు, అధికమైన అభిషేకం కలిగిన వారు, ఆత్మలో అభివృద్ధి నొందిన వారు దేవుని సన్నిధికి ఎంతో అవసరం. ప్రతి కుటుంబానికి ఆత్మలో ఎదిగిన వైఫ్, ఆత్మలో ఎదిగిన బిడ్డలు, ఆత్మలో ఎదిగిన హస్బెండ్ ఉండటం, కుటుంబం అంతా కూడా ఆత్మలో ఎదుగుతున్న అనుభవాలు కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. కొంతమంది ఒకసారి చూడండి, కొంతమంది హస్బెండ్ ఎదురు నడుస్తూ ఉంటే వైఫ్ వెనకాల వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి వైఫ్ ఎదురు వెళ్తూ ఉంటే హస్బెండ్ వెనకాల వస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే సంథింగ్ దేర్ ఇస్ డిఫరెన్స్. ఆత్మలో లేకపోతే భౌతికంగా ఏదైనా చిన్న లోపం ఉండొచ్చు, కలిసి నడవరు చాలా మంది కూడా కదా, ఏదో ఉంటది సంథింగ్. లేకపోతే వాళ్ళు ఫిజికల్ గా భర్త కంటే భార్య, భార్య కంటే భర్త, ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. దే ఆర్ నాట్, బోత్ ఆర్ నాట్ ఈక్వల్ ఇన్ స్ట్రెంగ్త్. లేకపోతే మనం భౌతికంగా చూస్తే అన్నమాట. అదే విధంగా ఆత్మ సంబంధంగా కూడా ఒకరు ఫెయిత్ లో ఇంత హైట్ లో ఉంటే కొంతమంది కిందకుంటారు అనమాట. నీవు నాతో కలిసి నడవాలని నేను కోరుకుంటున్నాను అని హస్బెండ్ వైఫ్ తో దెబ్బలాడుతూ ఉంటాడు, వైఫ్ హస్బెండ్ తో దెబ్బలాడుతూ ఉంటారు, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. లేకపోతే వారు ఈక్వాలిటీలోనికి విశ్వాస విషయంలో, ప్రార్థించే విషయంలో,
కలిసి ప్రభువుని గణపరిచి ప్రభువుని ఆరాధించే విషయంలో వారి ఈక్వాలిటీ కలిగి ఉండాలని ఎవరైతే అభివృద్ధి నొందిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉండే ఆశ ఆ విధంగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఆశ ఉండదు, వారికి అందుకోలేరు, లేకపోతే విశ్వాసం సరిపోకపోవచ్చు, ఆయా కారణాలను బట్టి, లేకపోతే ఆసక్తి లేకున్న కారణాన్ని బట్టి వారు ఆ ఈక్వాలిటీలోనికి రాని పక్షంలో అనేకమైన సమస్యలు వచ్చే ప్రమాదము ప్రతి కుటుంబంలో కూడా మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువు మాట చెప్పారు, ఏమన్నారంటే, నేను అత్తకి కోడలికి ఏం పెట్టడానికి వచ్చాను, గొడవలు పెట్టడానికి వచ్చాను అన్నాడు. చాలా మంది మరి ప్రభువుని ఎరుగని అనేక మంది ఏమంటారంటే, ఇదిగో మీ దేవుడు గొడవలు పెట్టడానికి వచ్చాడు కుటుంబంలో అంటారు. కానీ కాదది. అదేంటారంటే, ఒకరు సత్యంలో ఉంటారు, ఇంకొకరు అసత్యంలో ఉంటారు. సత్యంలో ఉన్నవారు ఏం చేస్తారు, అసత్యంలో ఉన్నవారిని ఫేస్ చేస్తారు. అసత్యంలో ఉన్నవారు సత్యం, వీరిద్దరికీ కుదరదు. దట్స్ వై మనము దేవుని సన్నిధికి వస్తున్నాము అని అంటే డబ్బులు సంపాదించడానికి మనం రావట్లేదు. డబ్బులు సంపాదించడానికి దేవుడు నన్ను దీవిస్తాడేమో, దేవుడు నన్ను ఉద్యోగంలో ఆశీర్వదిస్తాడేమో, దేవుడు నా వ్యాపారంలో ఆశీర్వదిస్తాడేమో, దేవుడు ఆ విషయంలో ఈ విషయంలో ఆశీర్వదిస్తాడు. మంచిదే, ఇవన్నిటిలోనూ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని ఏమన్నాడంటే, మొదట నా నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి. దేని గురించి చింతపడకండి, మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతికినప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఫిలిప్పీ పత్రికలో మనకున్న వాగ్దానం, మనం అనేకమైన వాగ్దానాల్లో ఒక వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే 4వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తూ ఉంటే, కాగా దేవునికి ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు కృపలో మన ప్రతి అవసరమును కూడా తీర్చబడుతుందని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రేమ వల్ల మెనీ ప్రామిసెస్ లైక్ దట్. కాబట్టి అయినా సరే మన జీవితంలో అనేకమైన చింత రావడానికి గల కారణం మనం చూస్తూ ఉంటాం. కారణం మనం ఇవన్నిటినీ కాదు, కానీ ప్రాముఖ్యంగా మనం ఫోకస్ పెట్టవలసింది ఎక్కడ అనంటే, మనము ఆత్మీయంగా ఎదిగే అనుభవం మనం కలిగి ఉంటాం. గాయి గారికి ఇక్కడ ఏమి సాక్ష్యము ఆయన జీవితంలో ఉందంటే, ఆయన సత్యము విషయంలో అభివృద్ధి నొందుతా ఉన్నాడు. సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది, స్వతంత్రులుగా మిమ్మల్ని చేస్తుంది. సత్యం అంటే ఏంటో మీకు తెలుసు కాబట్టి ఆ సత్యము మిమ్మల్ని అబద్ధము నుండి నిజములోనికి నడిపిస్తుంది. లేకపోతే చీకటి నుండి వెలుగునకు, ఆశ్చర్యకరమైన వెలుగునకు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నో ప్రాబ్లం. ఓకే, లెట్ దేర్ బి లైట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దానికి ఏం కావాలంటే, ఆత్మ సంబంధంగా ఎదిగిన వారు కావాలి. వారు వచ్చినప్పుడు బలహీనంగా రావచ్చు, కానీ వారు ఎక్విప్ చేసుకోవాలి స్పిరిచువల్ గా. తమను తాము ఆరాధన ద్వారా, దేవుని యొక్క వాక్యము చెప్తున్నప్పుడు, వాక్యము ద్వారా ఆత్మీయ అభివృద్ధిని మనం చేసుకుంటున్నప్పుడు మనకున్న బంధకాల నుంచి మనం బయటకు వస్తాం. మానసిక సంబంధమైన బంధకాలైనా, అది ఆత్మ సంబంధమైన బంధకాలైనా, అది ఎలాంటి సమస్య అయినా సరే, మనం ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మనము ఆత్మ సంబంధంగా ఎదుగుతాం. కాబట్టి ప్రతి సమస్య నుండి మనము బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ఉండవలసిన, మనము ఫోకస్ చేయవలసింది చర్చ్ లోను ఇంట్లోనూ కూడా ఎట్లా ఉండాలి అని అంటే, ఆత్మ సంబంధమైన మనుషుల వలె ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు ఒక చోట ఏమని మాట్లాడతారంటే, సంఘముని గురించి, నేను మీతో ఆత్మ సంబంధమైన వారిలాగా మాట్లాడలేకపోతా ఉన్నాను, ఎందుకంటే మీరు ఇంకా భౌతికంగా, ఇంకా లేకపోతే ఆత్మీయంగా మీరు ఇంకా చిన్న పిల్లల వరే ఉన్నారు. అంటే మీతో నేను చర్చ్ లో ఉన్న బిలీవర్స్ తో మాట్లాడినట్టుగా మాట్లాడలేకపోతున్నాను, మీతో సండే స్కూల్ పిల్లలతో మాట్లాడినట్టు మాత్రమే మాట్లాడవలసి వస్తా ఉంది. మీకు బలీయమైన ఆహారం, బలమైన ఆహారము మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నాను, కానీ మీరు దాన్ని తీసుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి మీకు బలీయమైన ఆహారం కాకుండా పాలతోనే మిమ్మల్ని పెంచుతూ వచ్చానని ఒక చోట చెప్తా ఉంటారు. చాలా సందర్భాల్లో దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం, దేవుని మాటలు వింటాం, ఈ చెవితో విని ఈ చెవితోని విడిచిపెట్టేస్తా ఉంటాం. అందుకే ప్రభు అన్నాడు, మీరు వినుటన్నట్టుగా వింటున్నారు కానీ దాని హృదయంతో మీరు గ్రహించట్లేదు. యు ఆర్ నాట్ రిసీవింగ్ ఇట్, మీరు దాన్ని పొందుకోవట్లేదు. నేను చెప్తున్నాను కదా, మనకున్న మా పోరాటము, చాలా మందికి ఉన్న పోరాటం ఏంటంటే, మనల్ని మనం నమ్ముకుంటాము, దేవుణ్ణి మనము నమ్మం.
నేను బిజినెస్ మీద ఆధారపడితే నేను నా కుటుంబంలో ఇంత స్థాయికి వచ్చేస్తాను. దట్స్ రాంగ్. నేను నా జీవితంలో నేను నేర్చుకున్న పరిచర్యలో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ఆఫరింగ్స్ వస్తే ఆఫరింగ్స్ మీద నేను అస్సలు ఆధారపడను, చర్చ్ మెంబర్స్ మీద అస్సలు ఆధారపడను. ఓకేనా? నా పైన కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో ఆధారపడను. నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఆధారపడను. నేను చాలా ఫ్రీగా ఉంటాను, చాలా ఫ్రెష్గా ఉంటాను ఇప్పుడు కూడా. ఎందుకంటే దేవుని మీద తప్ప నా మనసు దేని మీద కూడా పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు ఇష్టపడను. చాలా భయాలు వస్తాయి జీవితంలో, చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో దేవుని ప్రార్థన చేస్తాను, ప్రభువా నాకు సహాయం చేయి. నేను ఎప్పుడు కూడా మా అన్నకు ఫోన్ చేసి నా పరిస్థితి ఎలా ఉంది, నాకు కొంచెం సహాయం చేయి. నా తమ్ముడికి ఫోన్ చేసి నా పరిస్థితి ఎలా ఉంది, నా సహాయం చేయి ఎప్పుడు అడగలేదు. మా ఇంట్లో మా డాడీ ఉంటారు, ఆయన రిటైర్ మిలిటరీ అనమాట. ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా ఆయన అడగను నేను. ఎందుకంటే మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ మై గాడ్. హల్లెలూయా. సో ఈ మధ్య కాలంలో మా చర్చ్ మెంబర్ ఒక ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ప్రభు నాకు ఆమెను గురించి చూపించారు. ఆమె చనిపోబోతా ఉందని ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేశాను. అయితే ఆమె చెప్పబడినట్లుగానే ప్రభు నాకు చూపించినట్లుగానే ఆమె ప్రభు సన్నిధికి ఆమె వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, praise the Lord, hallelujah. Something distance. Check, hello, praise the Lord, hallelujah. Check, hello. సరే, దేనికి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుదామా. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. నాకు చెప్పాను కదా, మనము భౌతికంగా మనం బిల్డ్ చేసుకుంటున్న మన శరీరాన్ని మానసికంగా అది మనకు దాని వరకు పనిచేస్తుంది, కానీ ఆత్మ సంబంధమైనది అన్నిటికీ కూడా అప్లై అవుతా ఉంది. మరొకసారి చదువుతున్నాను. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును అని అంటున్నాడు. కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదై నందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన ఫోకస్, మనము దేని మీద ఆధారపడుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి మనము దేవుణ్ణి కనుక మనము ఆధారం చేసుకోకపోతే we miss many things అన్నమాట. మన జీవితంలో we miss many good things. కాబట్టి దేవుని యొక్క సమయాల్ని మనము నమ్మాలి. ఆయన సమయాల్ని మనము ఆయన సమయాల్లోకి కనుక మనం వచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తాడు. ఈ లోపు ఎట్లా ఉన్నాము చాలా మంది అంటే, మనం పేతురు గారు అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో మనం చూస్తాం. పేతురు యోహానులు దేవాలయమునకు ఎక్కి వెళ్తా ఉన్నారు. అక్కడ మనం చూస్తా ఉన్నాం, ఒక గుడ్డివాడు లేకపోతే ఆ కుంటివాడు ఏం చేస్తా ఉన్నాడు, అడుక్కోవడానికి అక్కడికి వచ్చాడు. అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ వైపు చూస్తా ఉన్నాడు. ఏమనంటే నాకేమైనా దొరుకుతుందేమో వాళ్ళ దగ్గర. అతనుకున్న అనుభవం ఏంటంటే, నా జీవితంలో చచ్చినా బాగుపడను, నా జీవితం అంతా ఇంతే, నా జీవితం ఇంకా అతనికి వివాహం కాకపోవచ్చు, ఇక నా జీవితంలో వివాహం అవదు అని అనుకున్నాడు. తన జీవితంలో మరి నేను ఏదైనా పని చేసుకోగలను, నా జీవితంలో నడవగలను, లేదా నా జీవితంలో నేను లేచి దేవుని స్తుతించగలను, నా జీవితం నిండా సంతోషం ఉంటది, ఆనందం ఉంటది అన్న విషయాలు అతని జీవితంలో మర్చిపోయాడు.
ఎందుకు అంటే అతని జీవితంలో నిరీక్ష అనేది లేదు. అతని జీవితంలో బాగుపడుతున్న నమ్మకమే అతను కోల్పోయిన దుస్థితిలో అతను ఉన్నాడు. కాబట్టి దేన్నైతే జ్ఞాపకం చేసుకొని జీవించవలసిన వాడై ఉన్నాడో ఆ విషయాల్లో అతను మృతి పొందిన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ఆ జీవమును గురించిన విషయాల్లో అతనికి అసలు ఆ తలంపులే అతనికి లేవు. చచ్చిన అనుభవాల్లో, చచ్చిన తలంపులతో అతను తన జీవితాన్ని వెలబుచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా విషయాల్లో మనము కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే. కానీ కాదు ప్రేమ వాళ్ళు. దైవభక్తి విషయంలో మనము భౌతికంగా ఏది పోగొట్టుకున్నా, ఏ విషయంలో మనం కొరతగా ఉన్నా, అది మనము భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన సాధకము అది కొంచెం మట్టుకే ఐడియాస్, లేకపోతే ఆర్థిక పరమైన సామర్థ్యము, లేకపోతే మానసిక సామర్థ్యము, భౌతిక సంబంధమైన సామర్థ్యము, మన ఐడియాస్, నాలెడ్జ్, విజ్డమ్, అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైనవి అయితే అవి కొంతవరకే ఉపయోగపడతాయి. కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన ఎదుగుదల, ఆత్మలో మనం ఎదిగినప్పుడు ప్రేమ వాళ్ళరా సమస్తాన్ని మనము చిక్కించుకోగలం, సమస్తాన్ని మనం పొందుకోగలం. ఆ వ్యక్తికి ఉన్న అనుభవంలో చాలా మంది ఉండవచ్చు. ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అతడు వారి వైపు తేరి చూస్తా ఉన్నాడు, ఏదైనా ఇస్తారేమో అని. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు? ఏం ఎక్స్పెక్ట్ చేయాలో దాన్ని కాకుండా వేరే దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీరు దైవజనులు కదా, వీరు అపోస్తలులు కదా, అన్ని తెలుసు అతనికి. వీరు దేవుని బిడ్డలు కదా, వీరు అనేకమైన అద్భుతాలు చేస్తారు కదా, నా జీవితంలో ఏదన్నా కార్యాన్ని నేను పొందుకోగలనా అని అంటే అతనికి అలవాటు లేదు. తన జీవితంలో బానిసత్వం అలవాటు అయిపోయింది తన జీవితంలో. కాబట్టి ఏమైనా డబ్బులు దొరుకుతాయేమో, ఏదైనా మరి ఏమైనా సహాయం ఏదైనా అందుతుందేమో అతని జీవితంలో ఎదురు చూస్తున్నాడు. కానీ వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా? వెండి బంగారాలు మా దగ్గర లేవని. ఈవెన్ దే ఆర్ ఆల్సో సేయింగ్ దట్ వీ డోంట్ హ్యావ్ మనీ, వీ డోంట్ హ్యావ్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ బట్ వాట్ యు హ్యావ్? వాళ్ళ అపోస్తలులండి. మనం విశ్వాసులుగా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. వాళ్ళ జీవితంలో కూడా చాలా శ్రమలు ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీస్ నడిపించుకోవడం కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వైఫ్ దగ్గర నుండి, చిల్డ్రన్ దగ్గర నుంచి అనేక రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి. అయినా సరే వాళ్ళు ఏమన్నారు తెలుసా? వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్, వి డోంట్ హ్యావ్. నువ్వు మమ్మల్ని ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో మా నుండి అది మా దగ్గర లేదు. కానీ నీకు ఏదైతే కావాలో అది మా దగ్గర ఉంది. ద ఎబిలిటీ వీ హ్యావ్. ఓకే, నీకు ఏం కావాలో క్రీస్తులో ఆ బలము, ఆ శక్తి, ఆ భాగ్యము మా దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతనేమో భౌతికంగా అతను బాగా అడుక్కొని సంపాదించుకుని ఉన్నాడు. అది అతనికి అలవాటు అయిపోయింది. మన ఇండియాలో కూడా కొంతమంది బెగ్గర్స్ ఉంటారు కదా, మిలియనియర్స్ ఉన్నారు బెగ్గర్స్. బహుశా అలాంటివాడేమో బాగా సంపాదించాడు, బాగా తెలివితేటలు కలిగిన వాడు. ఎవరి దగ్గర ఏ విధంగా అడిగి పొందుకోగలడు. కానీ దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకునే పరిస్థితి అతని దగ్గర లేదు. కాబట్టి ఇతరులు ఏం చేస్తా ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు అంటే నజరేయుడైన యేసు నామములో లేచి నిలబడను. దేవునికి మహిమ కలుగును గాక. స్పిరిచువల్లీ ఎక్విప్డ్ అన్నమాట. వీరి దగ్గర చాలాసార్లు మనము ఏమి అడుగుతూ ఉంటామంటే పేతురు యోహాను లాగా ఉంటే ఎట్లా ఉంటాయి, నాకు వెండి కొరకు కావాలి, వెండి కొరకు విశ్వాసం, నో ప్రాబ్లం, అందులో తప్పేమీ కూడా లేదు. నీవు ఆత్మీయంగా అభివృద్ధి నొందినప్పుడు, దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు, ఎక్కడ దేవునికి మనకు ఏ విధమైన గ్యాప్ లేకుండా మనము దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, హనోకు దేవునితో నడిచాడు అన్న వాగ్దానం ఆ యొక్క మాట ప్రకారంగా, ఆ అనుభవం ప్రకారంగా మనము కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మనము పోషించబడుతూ, ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ మన జీవితాన్ని ఏ విధంగా అయితే నడిపించుకుంటా ఉన్నామో అదే విధంగా ప్రతి సర్కమ్స్టెన్సెస్ లో కూడా మనము దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన విశ్వాస పోరాటంలో మనం ముందుకు కొనసాగుతుంటూ ఉంటున్నప్పుడు ప్రియమైన వారు అనేకమైన సందర్భాల్లో అనేకమైన కొరతలతో, అనేకమైన సమస్యలతో, అనారోగ్యాలతో, మరి ఉద్యోగంలో నుండి వచ్చే అనేకమైన స్ట్రగుల్స్ తో బాధపడుతూ ఉంటున్నప్పుడు ప్రియమైన వారు ఎందులో తక్కువ ఉన్న ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు కూడా రాజీ పడద్దు. అపోస్తుల వలె వారు ఎట్లా ఉన్నారు తెలుసా? వెండి బంగారాలు లేకపోయినా గానీ మాకంతకంటే గొప్ప ధనవంతులు మేము. ఈ లోకం మాకు వెండి ఇవ్వకపోవచ్చు, ఈ లోకం మాకు ధనం ఇవ్వకపోవచ్చు, ఈ లోకం మాకు
నేను ఆశించింది ఇవ్వలేకపోవచ్చు, కానీ పరలోకం మాకు ఏమిచ్చింది తెలుసా? సమస్తాన్ని ఇచ్చింది మాకు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారా ఆ విషయంలో? కాబట్టి మనకు ఉండవలసిన జ్ఞానం ఏంటంటే, శరీర సంబంధమైన సాధకం శరీరం మట్టుకే ఉంటుంది, మానసికం మట్టుకే ఉంటుంది. కానీ వీటికి మించి మనము ఎట్లా ఉండాలి అని అంటే, ఆత్మీయంగా అభివృద్ధి నొందిన వాడిగా మనం ఉంటే మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక నేను ముందుకు వెళ్తాను. ఒకసారి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దైవజనులు యేసన్న గారని గుంటూరు జిల్లాలో ఉంటారు, మీకు అందరికి తెలిసిన ఆయన ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అయ్యాడు. ఎట్లాగంటే, ఈయన కారు వెళ్ళిపోతా ఉంది, కారు వెళ్తా ఉంటే ట్రాఫిక్ వచ్చింది, రెడ్ సిగ్నల్ పడింది. రెడ్ సిగ్నల్ పడిన తర్వాత దానికి ముందు జరిగిన విషయం ఏంటంటే, ఒక ఆయన యేసన్న గారిని ఎదుర్కొని వచ్చాడంట. అప్పటికి ఈయన దగ్గర ఏమీ లేదు. అతను మంచి రిచ్ కార్ లో వచ్చాడు. వచ్చి యేసన్న ఏంటి బాగున్నావా అని అన్నాడంట. గుర్తుపట్టావు నువ్వు అన్నాడంట. మీరు ఎవరండి అని అడిగితే, వాళ్ళని మనం చిన్నప్పుడు ఆడుకున్నాం కదా నేను అని చెప్పేసి పేరు చెప్పి పరిచయం చేసుకున్నాడు. మనం చదువుకున్నాం కదా, కలిసి ఆడుకున్నాం కదా అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. ఏంటి ఇలా ఉన్నావేంటి, ఆ తెల్ల బట్టలు ఏంటి, తెల్ల షర్ట్ చొక్కా ఏంటి, ఆ తెల్ల ప్యాంట్ ఏంటి, ఆ చెప్పులు ఏంటి, ఆ విధానం ఏంటి, చూడు నేను ఎంతగా దీవించబడ్డాను తెలుసా? బోల్డెన్ బ్రాందీ షాపులు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, చక్కగా వివాహమైంది, బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది, అన్నీ ఉన్నాయి నాకు చక్కగా. నువ్వేంటి ఎలా ఉన్నావు ఈ స్థితిలో అని అన్నాడు. ఆయన ఏమనలేదు, మామూలుగా వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆయన పరిచర్యలో ఈయన ఆశీర్వదించబడ్డాడు. చక్కగా కారులో వెళ్తా ఉన్నాడు. రెడ్ సిగ్నల్ పడింది. ఆగిన తర్వాత ఒక ఆయన 2 స్టిక్స్ చాంకలో పెట్టుకొని లక్కుంటుతా వస్తా ఉన్నాడు అనమాట. అడుక్కుంటా ఉంటే కరెక్ట్గా యేసన్న గారు ఉన్న కారు దగ్గరికి వచ్చి అడుక్కుంటా ఉంటే, ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టు గుర్తుందే అని చెప్పేసి ఆలోచిస్తాడు. వీడే కదా, రే అలాగైపోయావేంటి, ఎవరంటే ఎంతకుముందు రిచ్ పర్సన్ ఉన్నాడే అతనే అనమాట. ఇలాగైపోయావేంటంటే, ఏం చేయను నా కర్మ, ఫుల్గా తాగేసి ట్రైన్ వస్తుంది కదా అని చెప్పేసి నాకు ఎదురు వస్తావా అని ఒక తన్నాను. నన్ను తీసుకెళ్ళి ఎక్కడో పెట్టింది. నన్ను ఎవరో చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే లేకపోతే చచ్చిపోదును. ఉన్న 2 కాళ్ళు కూడా ఇరిగిపోయింది. కారణం ఏంటంటే, నా భార్య నన్ను మోసం చేసింది. నా దగ్గర పని చేస్తున్న నా వర్కర్స్ అందరూ కూడా నన్ను మోసం చేశారు. ఎవరికి వాడు దోచుకుని తినేశారు. నా భార్య కూడా అన్నిటినీ జాగ్రత్తగా చక్కబెట్టుకొని నెక్స్ట్కి ప్రమోట్ అయిపోయింది. నేను ఒక్కడనే మిగిలిపోయాను. నాకున్న అప్పులను బట్టి నా ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మేసుకోవాల్సి వచ్చింది, అన్ని కూడా కోల్పోయాను అని అన్నాడంట. అప్పుడు యేసన్న గారు అనుకున్నారంట, అమ్మో, యేసన్న గారు బాధ ఏంటంటే, నన్ను ఎప్పుడు దీవిస్తావు, నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తావు, నన్ను ఎప్పుడు ఉన్నత స్థితికి నడిపిస్తావు, ఎప్పుడు పరిచర్యలో వాడుకుంటావు. ఈ చింత ఆయనను చాలా వేధించింది జీవితంలో. అలాంటి సందర్భంలో అతను కనిపించాడు. తర్వాత ఈయన ఆశీర్వదించబడిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితం చూసినప్పుడు, అమ్మో, సాతాను గారి ఆశీర్వదింత ఎలా ఉంటుందా అని అనుకున్నాడంట. దేవుడు చాలా నమ్మదగిన వాడు. ఆయన సమయాలు ఎప్పుడు కూడా మిస్ అవ్వడు. ఎట్టి పరిస్థితులు ఆయన మిస్ అవ్వడు. విలాప వాక్యాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆయన నమ్మదగిన వాడు. ఎట్లా నమ్మదగిన వాడు అంటే, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మనము ఈస్ట్ నుండి వెస్ట్కి మనం కొలిచిన, భూలోకం నుండి మనం పరలోకానికి మనం కొలిచిన అలాంటి నమ్మదగిన వాడు ఎక్కడ కూడా లేడు. ఆయన ఎక్కడున్నాడు తెలుసా? ఆయన పరలోకంలో లేడు. ఆయన ఎక్కడున్నాడు తెలుసా? ఆయన నీ జీవితంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనము ఆలోచించవలసిన విషయాల్లో, ఆలోచించవలసిన విధానంలో మనం ఆయన గురించి మనం ఆలోచిస్తూ ఉంటే, మనం ఆత్మలో ఎక్కడ కూడా ఆగిపోయిన వ్యక్తులుగా ఎట్టి పరిస్థితుల్లో మనం ఉన్నాము. నేను యేసయ్యను కొంతకాలం క్రితం ఏమడిగానంటే, నాకు ఒక 800 కార్ అయినా దయచి, మారుతి 800 ఒక డొక్కు కార్ అయినా దయచి. నాకంటే వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడుతున్నారు, పరిచర్యల్లో ముందుకెళ్ళిపోతున్నారు, ఆర్థికంగా ముందుకెళ్ళిపోతున్నారు. నా ఫ్రెండ్ ఒకడు ఉండి వాడికి కారు వచ్చేది కాదు, వాడికి సైకిల్ రాదనమాట. అన్నాడు, వాడిని ఏడిపిస్తూ ఉండవు. రే వీటికి బిల్లు చేస్తే వెనకాల ఎదరు పిల్లల్ని, వెనకాల మీ వైఫ్ని ఎక్కించుకొని నడిపించుకుంటూ వెళ్ళిపోతావేమో అని మేము వాడిని ఏడిపిస్తూ ఉండేవాడు. వాడు మాకు కారు వేసుకుని ఎదురయ్యాడు. మేము ఇంకా బండి మీదే ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇలా అందరూ అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కనీసం డొక్కు కారు కూడా ఉండటానికి అర్హుడిని కాదా ప్రభు? కనీసం ఒక డొక్కు కారు అన్న దయచి, ఇబ్బంది అవుతుంది, పిల్లలతో ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళాలంటే మా ఇబ్బంది అవుతుంది అని అడిగితే, ఒకసారి ఏం చేశానంటే,
ఏదో తీసేసుకుందామని చెప్పేసి కొంత డబ్బులు పర్సులో పెట్టుకున్నాను. అంత ప్రొద్దుకి డబ్బులు లేదు, పర్సు మాత్రం ఉంది, బయట ఉందన్నమాట పర్సు. నేను అనుకున్నాను సైతాన్ గడి చేసిన పని అన్నమాట ఇది అని అనుకున్నాను. తర్వాత కొంతకాలం పోతే కొంత డౌట్ ఉంది, ఓహో దేవుని చిత్తం కదా, వార్నింగ్ ఏమో అనుకున్నాను. ఒకటేమో నేను కారు తీసుకోవడం దేవుని చిత్తమే ఉంటుంది, అందుకనే సాతాన్ గడు అడ్డుకున్నాడు అని అనుకున్నాను. సరే రెండోసారి నేను ఏం చేశానంటే ఏమైనా సరే కారు తీసుకుందాం, వెళ్ళిపోయి చిన్న కారే కదా, ఎంతో 40,000లో 50,000లో వచ్చేస్తుంది, ఈఎంఐస్ కట్టుకోవచ్చులే అని చెప్పేసి వెళ్ళాను. ప్రియమైన వాళ్ళు, ఆ టైంలో నాకు అంత ఎబిలిటీ లేదు. వెళ్ళిన తర్వాత వేసాము, ఎందుకులే ఓ పని చేద్దాం, ప్రార్థన చేద్దాం, ఫస్ట్ డోస్ తిన్నాం కదా, ఎందుకు సెకండ్ డోస్కి ఎందుకులే అని చెప్పేసి ప్రార్థన చేద్దాం, ఎందుకైనా మంచిదని ప్రార్థన చేస్తే నో అన్నాడు. ఆ వాయిస్ కూడా అలాగే వచ్చింది, నో అని అన్నాడు. ఇంక నేను దాని గురించి ప్రార్థన చేయటమే మానేశాను అనమాట. మళ్ళీ మొదలెట్టాను. మొన్న ఇంచుమించు మా లాస్ట్ వీక్ నేను రాజమండ్రి వెళ్తే అక్కడ మా మేనల్లుడు ఉన్నాడు. అక్కడ కారు చూడాలంటే మాయా మంచి కారు ఉంది మాయా అన్నాడు. వెళ్ళగానే భయం వేస్తుంది ఒక ప్రక్కన, ఎందుకంటే ఒక ప్రక్కన కారు కావాలి, ఒక ప్రక్కన దేవుని యొక్క సమయం మాత్రం పోగొట్టుకోకూడదు, దేవుని చిత్తం మాత్రం పోగొట్టుకోకూడదు, దేవుని నుండి మాత్రం వేరైపోకూడదు, దేవుని ఆలోచన నుండి నా సొంత ఆలోచనలోకి నేను వెళ్ళిపోకూడదు, నా సొంత నిర్ణయాలు నెరవేర్చుకోకూడదు అన్న ఆశ భయము నాకు ఉంది. వెళ్ళిన తర్వాత ఒకటే ప్రార్థన చేశాను, ప్రభు నేను వెళ్తున్నాను. వాడు కారు చూశాడు, వాడు చూసిన తర్వాత వద్దురా అంటే బాగోదు, సరే నేను వెళ్తాను, అది నీ చిత్తం కాకపోతే దాని ఓనర్ ఉండకూడదు అన్నాను. వెళ్ళగా ఓనర్ లేదు, దేవానికి స్తోత్రం అనుకున్నాను, సిగ్నల్ బట్టి స్తోత్రం. అంతే, అక్కడ నా మేనల్లుడి దగ్గర నేను కింద దిగిపోలేదు, మొత్తానికి వచ్చేసిన తర్వాత దేవజనులు టీవీలో వర్తమానం చెప్తున్నారు. ఆయన సమయాల గురించి నువ్వు కనిపెట్టుకుని ఎందుకు నువ్వు కంగారు పడతావు అట్లాగా అని చెప్పేసి వాక్యం వస్తుంది. ఓహో ఇదేంట్రా బాబు, అసలు నేను కనిపెట్టుకుంటున్న దానికి, నేను కంగారు పడుతున్న దానికి, నేను వరి అవుతున్న దానికి, ఎందుకు లేనిపోయిన దాని గురించి నేను వరి అవుతున్నాను, ఎందుకు దేవుడు చింతిస్తున్నాడు కదా, ఎందుకు నేను తొందరపడాలని చెప్పేసి నేను మానేస్తాను అనమాట. నాకు తెలుసు ఒకటి ఏంటంటే, నాకు దేవుడు ఏది ఇచ్చిన బెస్ట్ ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. బెస్ట్ ఇస్తాడు, చాలా ఆలస్యము అవుతూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ప్రియమైన వాళ్ళ మన పైన మనం ఆధారపడేదానికన్నా దేవుని మీద ఆధారపడటం చాలా ప్రాముఖ్యమైన విషయం. మీకు ఒక మాటను నేను తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మనం ఏం చేయాలి, ఆయన సమయాలని మనము నమ్ముకోవాలన్నమాట. అబ్రహాం గారి జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, చాలా సంవత్సరాలు అయింది నీకు పిల్లోడిని ఇస్తానని. ఆ సంవత్సరాలు 25 సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత ఇప్పుడు ఇస్తావు ఇచ్చేవాడు ఎప్పుడు ఇస్తాడులే దేవుడికి, ఈ లోపు నువ్వు ఏం చేస్తావు, మరి ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు మరి హాగర్ని నీకు గిఫ్ట్గా ఇచ్చారు కదా నాకు, గోవితిహార్ అన్నాడు. అయిపోయింది అక్కడితో. ఏమైంది, ఇప్పటికి కూడా యుద్ధం అనేది, ఆ పోరాటం అనేది పోలేదు. ఆ పోరాటం పోవాలంటే ప్రభువే దిగి రావాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఊరికినే పోయే పరిస్థితి కాదు. మన జీవితంలో అలాంటి పోరాటాలు, అలాంటి నష్టాలని మన జీవితంలో కొని తెచ్చుకోకుండా ఉండాలి. సరే, మనం దేవుణ్ణి ఎక్కువగా ఫోర్స్ఫుల్గా మనము దేవుని అడిగి విసిగించామనుకోండి ఎట్లా ఉంటుందో తెలుసా? ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 106వ కీర్తన, కీర్తన గ్రంథం 106వ కీర్తన 15వ వచనం. 106వ కీర్తన 15వ వచనం చూడండి ఒకసారి చదివి వినిపించండి నాకు. వారు కోరినది వారికిచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలిగేసి. వారికి ఆకలేస్తే మన్నాను కురిపించాడు, దాహం వేస్తే బండను చీల్చాడు, శత్రువు వెనుక నుండి తరుముకుంట వస్తే ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు, ఆయన యోర్దానును 2గా చీల్చాడు, విజయాలు ఇచ్చాడు. పరాక్రమశాలులే వాళ్ళ ముందు నిలవబడకుండా చేశాడు. పగలు మేఘస్తంభాన్ని ఇచ్చాడు, రాత్రి అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు. అనేకమైన అద్భుతాలు వారికి చూపించాడు. అన్ని కాకరకాయలైనా మా జీవితంలోనూ మాంసం ఉండదా, బిర్యానీ ఉండదా అంటే తూర్పుగాలను విసర చేసి కుర్రేళ్ళను వారి కొరకు కురిపించాడు. పరలోకం నుంచి మన్నానే, ఆ దేవదూతలు తినే ఆహారాన్ని వారికి దేవుడు ఇచ్చాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, అన్ని ఇచ్చినా కానీ వారు ఇంకా కావాలి, ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి అని వారు ఆశించారంటే దేవుని యొక్క సమయంలో లేనిది, దేవుని యొక్క చిత్తంలో లేనిది వారు అడిగి దేవుణ్ణి ఆయాస పెట్టారు. దేవుడు ఇంకా వాళ్ళు ఏం చేశాడంటే వారు అడిగినది వారికి ఇచ్చేసాడు. అర్థం చూసారు కదా, అడిగింది ఇచ్చేసాడు, కానీ వారి జీవితంలో ఏం కలుగజేశాడు? క్షీణత కలుగజేశాడు. అది దేవా నాకు పెద్ద అపార్ట్మెంట్ ఇవ్వు,
అద్దరు వస్తే సరిపోద్ది, నాకు ఉద్యోగం అక్కర్లే హైదరాబాద్లో అన్నట్లు. ఓ నీకు అలా కావాలా, ఓకే టేక్ అంటాడు, కానీ దాన్ని తినే అవకాశం నీకు ఇవ్వడం. డోంట్ గివ్ ఎనీ ఐడియాస్ టు గాడ్. దేవునికి ఐడియాస్ ఇవ్వద్దు, దేవునికి ఆలోచనలు ఇవ్వద్దు. ఇట్లా చేస్తే బాగుంటుందేమో, ఇట్లా చేస్తే బాగుంటుందేమో. చాలాసార్లు దేవునికి చెప్పే పరిస్థితులు ఉంటాయి. నన్ను దేవుని దగ్గర మనం ఏం తీసుకెళ్ళినా పెన్ను వైట్ పేపర్ తీసుకుని వెళ్ళాలి. నువ్వేం రాస్తావో రాయి అని అనాలి. అంతేకాని మనం రాసుకొని వెళ్ళిపోయి నువ్వు చెయ్యి దీన్ని అని అనకూడదు. మనం ఏం చేయాలో చెప్పు, ఏం చేస్తే బాగుంటుందో చెప్పు, ఎట్లా ప్రవర్తిస్తే బాగుంటుంది, జీవితంలో ఏముంటే బాగుంటుంది, జీవితం ఎట్లా ఉంటే బాగుంటుంది చెప్పు అని దేవుడికి ఇస్తే ఆయన రాస్తాడు. మన యొక్క ప్రతి అవసరత ఆయనకు తెలుసు. కాబట్టి మన జీవితంలో ఒకవేళ క్షీణత ఒకవేళ అనుభవిస్తూ ఉంటే కనుక లెట్స్ చెక్ ఇట్ అవర్ సెల్వ్స్. ఒకవేళ దేవుని చిత్తంలో కాకుండా మనము దేవుని చిత్తాన్ని కాకుండా ఆ సమయాలు మనం గడుపుతున్నామేమో, ఆ విషయాలన్నిటి కూడా మనం పొందుకొని ఉన్నామేమో, ఆ విషయాల్లో దేవుని కనికరమును పొందుకున్నట్లుగా దేవుని సన్నిధిలో మనము క్షమాపణ పొందుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి. కాబట్టి 138వ కీర్తనలో 3వ వచనంలో మనం చూస్తూ ఉంటే దేవుని యొక్క సహాయము ఎట్లా వస్తుంది చూద్దాం. దేవుని యొక్క సహాయము అద్భుతంగా మనకు వస్తుంది. 138 3వ వచనం చూస్తే, ఇన్ దట్ డే వెన్ ఐ క్రైడ్ అవుట్ యు ఆన్సర్డ్ మీ అన్నమాట. నేను ఆ దినమున ప్రార్థన చేశాను. చదువుతాను. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి అని కదా. దేవునితో సహవాసం మనం కలిగినప్పుడు, ఆయన సైలెంట్గా ఉన్నప్పుడు మనం సైలెంట్ అయిపోవడం చాలా మంచిది. ఆయన మాట్లాడినప్పుడు మనం ఆలకించడం మంచిది. మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన వింటాడు. అది ఎప్పుడు చేయాలో అప్పుడు ఆయన చేస్తాడు. కాబట్టి ఆయన ఎప్పుడు చేస్తాడో ఆయనకు మనం విడిచిపెట్టేస్తే అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మన జీవితంలో ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, ఆత్మీయంగా మనము బలాభివృద్ధి నొందినప్పుడు, గాయువలే ఆత్మ సంబంధంగా వర్ధిల్లుతూ ఉన్నప్పుడు, భౌతిక సంబంధమైన విషయాల్లో మనము వరి అవ్వాల్సిన అవసరత ఏమాత్రం కూడా లేదు. ఆ వరిని మనము దేవునికి విడిచిపెట్టేస్తే సమస్తాన్ని ఆయన హ్యాండిల్ చేస్తాడు అనమాట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనకు ఎట్లాగా ఏది మనకు మనల్ని అభివృద్ధి పరుస్తుంది జీవితంలో ఆత్మ సంబంధంగా అనంటే ఒకటే, మనము దావీదు హృదయం అంట దేవుని వెంట వెళ్ళిపోయింది అనమాట. దేవునికి మహిమ కలుగునుగా. దావీదు మనసు దేవుని మనసు వెంట అలా వెళ్ళిపోయింది అనమాట. అట్లాగా ఫాలో అవుతూ వెళ్ళిపోయింది. కాబట్టి దావీదు ఏమనిపించబడ్డాడు జీవితంలో అంటే, నా హృదయానుసారుడు అని అనిపించబడ్డాడు. నోహు నీతిమంతుడని పిలువబడ్డాడు. తర్వాత అబ్రహాము నా స్నేహితుడు అని పిలువబడ్డాడు. తర్వాత దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి నా హృదయానుసారుడు అని అనిపించబడ్డాడు. దేవుడు మన ఉదయకాల సమయంలో కోరుకునేది ఏం కోరుకుంటా ఉన్నాడంటే, మనము ఆయన హృదయాన్ని ఎరిగిన వారిగా, ఆయన హృదయాన్ని గ్రహించిన వారిగా, ఆయన ఆశలను, ఆయన ఉద్దేశాలను, మన పట్ల ఉన్న ఉద్దేశాలని గ్రహించిన వారిగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో చాలా ఆశలు ఉంటాయి, చాలా ఆలోచనలు ఉంటాయి. అవి కొంతవరకే మనం సంతృప్తి పరుస్తాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, నన్ను నిత్యము అన్ని విషయాల్లో ఆయన సంతృప్తి పరచగలడు అని దేవుని యొక్క ఆలోచనలకి మనం వచ్చినప్పుడు, ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందితే మనకు ఆ విధమైన ఆలోచనలు ఉంటాయి. భౌతిక సంబంధంగా చింతలు ఏమాత్రం కూడా ఉండదు. మన చింత యావత్తు కూడా మనం ఆత్మ సంబంధమైన చింతగా మనం మార్చుకోవాలి. ఆధ్యాత్మికమైన చింత మనకు ఉండాలి. అయ్యో, నేను దేవుని సన్నిధిలో ఈ రోజు ఏ విధంగా నడిచాను, ఈ రోజు నేను దేవునితో ఎంతవరకు మాట్లాడాను, ఎంతవరకు నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగాను, దేవుని నేను ఎంతవరకు సంతోష పెట్టగలిగాను, దేవుని యొక్క చిత్తాన్ని ఎంతవరకు, దేవుని చిత్తంలో నేను ఏ విధంగా నడవగలిగాను, ఎలాంటి సాక్ష్యం నా జీవితంలో నేను పొందుకోగలిగాను, నేను దేవుని సంతృప్తి పరచగలుగుతున్నానా అన్న ఆలోచన, ఆ చింత తప్ప మనకు భౌతిక సంబంధమైన చింతలు దూరం అవును గాక. ఆమేన్ చెప్తామా? దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా మనం చూద్దాం, రోమా పత్రికలో 8వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తూ ఉంటే 1-2 వచనాలు, 1-2 రిఫరెన్సెస్ మీకు చూపించేసి నేను ముగిస్తాను అనమాట. ఏది కూడా మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాప నేరం అనమాట. చూడండి ఒకసారి, రోమా పత్రిక 8వ అధ్యాయము
35వ వచనం మనం చూద్దాం. 8వ అధ్యాయం 35వ వచనం, రోమా పత్రిక. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైన, ఖడ్గమైనను మనలను ఎడబాపును. ఎన్ని ఉన్నాయి ఒకసారి ఒక్కొక్క చదవండి. శ్రమ లేదా మనకి శ్రమలు కదా, శ్రమలు ఉన్నాయి. మానసిక సంబంధమైన శ్రమలు ఉన్నాయి, భౌతిక సంబంధమైన శ్రమలు ఉన్నాయి. తర్వాత శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. దేవుని ప్రేమ నుండి నిన్ను వేరు చేసేది ఏముంది? గాయ గారికి ఏది లేదు, శ్రమలు ఉన్నాయి, ఖడ్గం ఉంది, కరువు ఉంది, లేకపోతే అనేకమైన పోరాటాలు అతని జీవితంలో ఉన్నాయి. కానీ ఆత్మీయంగా ఎక్కడ కూడా ఆయన తగ్గిపోలేదు. హీ వాజ్ వెరీ మచ్ రిచ్ ఇన్ స్పిరిట్. యేసయ్య ఉదయకాల సమయంలో కోరుకుంటున్నది ఏంటంటే, నీవు ఆర్థికంగా ఉన్నతగా ఉండాలి అని అనుకున్న దానికన్నా యోబు వలె అతను సమస్తము కోల్పోయినా తన విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు మహిమ స్తుతి కలుగును గాక అంటాడు. అది అందరి పలికే మాట కాదు. చాలా మంది కూడా యెహోవా నామం స్తుతి కలుగును గాక అనేసి చెప్పేసి ఆ సందర్భాలు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు మామూలుగా చెప్పేస్తూ ఉంటారు. కానీ నార్మల్గా విశ్వాసి చెప్పే మాటలు కాదు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేవునితో ఎంత నడిస్తే, దేవునితో అనేకమైన ఆ విషయాల్లో ఆ స్ట్రగుల్స్ని, ఆ పరిస్థితి ప్రతికూలతలు అన్నింటినీ కూడా ఎదుర్కొన్న తర్వాత, సమస్తాన్ని కోల్పోయిన తర్వాత అతని ఆత్మీయ జీవితంలో ఎక్కడా కూడా సన్నగిల్లక, లేకపోతే ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా తగ్గిపోక ఉన్న పరిస్థితుల్లో అతను చెప్పగలిగిన మాట అది అంత స్థాయిలో, విశ్వాస స్థాయిలో, అంత ఉన్నతమైన స్టేటస్లో ఉన్నాడు. కాబట్టి ఆ మాట పలకగలిగాడు తప్ప అనుభవాలు లేకుండా ఆయన చెప్పలేదు అన్నమాట. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. ఇంకో మాట ఏమంటాడంటే, నా విమోచకుడు సజీవుడు, నేను మరలా ఆయన్ని భూమి మీద చూస్తాను అని అంటాడు. కాబట్టి ఆయన పునరుత్థానుడు, ఆయన గొప్ప దేవుడు, సమస్తాన్ని నా జీవితంలో ఆయన అనుగ్రహించడానికి సమర్థుడు అని మనము విశ్వసించాలి. చివరిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, 11వ అధ్యాయము 11వ వచనంలో లేకపోతే 12వ వచనంలో మనం చూస్తే, ఇంకా ఏమి చెప్పుదును గిద్యోను బారాకు 11 చదువుతాను చూడండి. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయతలతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానమును పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చలార్చిరి, ఖడ్గదారును తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా నేను మీకు ఒక ఆమెను మీకు చదువు వినిపించాను కదా. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య, ఆమెకు డబ్బుకి ఏమాత్రం కొదువ లేదు. షీఈస్ వెరీ రిచ్. ఆమె వేశ్య అన్న సంగతి మనకు బాగా తెలుసు. లోకంలో ఉన్నవారు ఏం చేస్తారంటే, దేవుని మీద అంత ఆధారపడరు. వాళ్ళు ఏం చేయాలనుకుంటారు చేస్తారంతే. వారు ఎలా సంపాదించాలి, అడ్డంగా దోచుకోవాలనుకుంటే అడ్డంగా దోచుకుంటారు, అన్యాయంగా సంపాదించాలనుకుంటే అన్యాయంగా సంపాదిస్తూ ఉంటారు. మరి దేవునితో పని ఏముంది? మనకంటూ దేవుని భయం ఉంటుంది కాబట్టి మనము నీతిగా, న్యాయంగా సంపాదించడానికి, మన ఆత్మీయ జీవితం మీద దృష్టి పెట్టుకొని దేవుని మీద భయపడి మనము చాలా నీతిగా బ్రతకడానికి మనం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ లోకంలో దేవుడు అంటే లెక్కలేని వారికి, దేవుడు అంటే మరి తెలియని వారికి వారు ఏ విధంగా ఉంటారంటే, వారు వృత్తే వారికి దేవుడు. వారు న్యాయమైనది చేసినా, లేకపోతే న్యాయం కానిది అన్యాయమైనది చేసినా అది వారికి దేవుడు లాంటిది. కాబట్టి వారు దాని మీద ఆధారపడతారు. మోసం చేయడం అనేది పెద్ద విషయమేమి కాదు వాళ్ళకి.
అందుకని ఆ విషయాల్లో వారు బాధపడరు. కానీ రాహాబు ఏం చేసిందో తెలుసా? దేవుని గురించి విన్నది, దేవుని ప్రజల గురించి విన్నది. వీళ్ళు ఎలాగో వస్తారు, మమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తారు అన్నాడు. ఈమె ప్రార్థించిందో ఏంటో మనకు తెలియదు. వాళ్ళు స్పైస్ వచ్చిన తర్వాత ఆమె ఏమన్నా తెలుసా? మిమ్మల్ని గురించిన భయం మమ్మల్ని ఎంతగానో భయపెడతా ఉంది, కాబట్టి మా విషయంలో మాత్రం మీరు కనికరాన్ని చూపించండి, ఎందుకంటే మీకు చాలా సహాయం నేను చేశాను. ఎస్, మీ దేవుడు గొప్ప దేవుడు అని, ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడని, మీ పట్ల గొప్ప కార్యాలు చేశాడని, అనేక మంది రాజులను మీ ముందు వణికించాడని, ఈ విషయాలన్నీ కూడా మాకు తెలుసు. కానీ మా పరిస్థితి వచ్చినప్పుడు మా సమయం వచ్చింది, కానీ ఇప్పుడు చచ్చిపోయే సమయం వచ్చింది. కొన్ని రోజుల్లో మేము చనిపోతాం, కానీ ఏ మాత్రమన్నా అవకాశం అన్నా నన్ను నా ఈ తండ్రి ఇంటి వారిని దయచేసి కనికరించండి అంటే అక్కడ ఆమె ఆ దినమున రక్షించబడదు. ఏమి, ఎట్లాగా? రక్షణ, విశ్వాసములు సంపాదించుకో. తన దగ్గర చాలా డబ్బు ఉంది, మీ దగ్గర కొంత డబ్బు ఇస్తాను, మమ్మల్ని విడిచిపెట్టేయండి అని అన్నదా? అనలే. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆమె ఆత్మీయంగా ఆమె విశ్వాసం ఉంచింది కాబట్టి ఆమె కుటుంబము రక్షించబడింది. ఆ దినాన్ని ఆమె ఎక్కడ చేర్చబడింది తెలుసా? ఇజ్రాయేలీలో ఆమె చేర్చబడింది. కాబట్టి వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్. కాబట్టి మనము ఏం చేయాలి అని అంటే, మనము దేని కొరకు మనం ప్రోకులాడుతూ ఉన్నాం, దేని గురించి అయితే మనం చింతిస్తూ ఉన్నాం, దాని గురించిన విచారణ కొట్టివేసుకొని ఆధ్యాత్మికమైన చింతన మన జీవితంలో మనం కలిగి ఉండటం ద్వారా మనం ఖచ్చితంగా ఆశీర్వదించబడతా ఉంటాం. మహిమ నుండి మహిమకు, విశ్వాసము నుండి విశ్వాసమునకు మనము ఖచ్చితంగా ఉన్నత స్థితికి మనము అధిరోహించాలి. ఆ విధంగా మనము ఉన్నత స్థితికి వెళ్ళుట ద్వారా ఆత్మలో మనము అభివృద్ధిలోనికి వస్తాం. ఎట్లా పాసిబుల్ అంటే, దేవునితో నడవటం ద్వారా, దేవునితో మాట్లాడటం ద్వారా మనం ఆత్మీయంగా అభివృద్ధిలోనికి వస్తాం. దేవునితో సహవాసం, హ్యావింగ్ ఫెలోషిప్ విత్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మేక్స్ us very strong in spirit. When we are strong in spirit, we can overcome all this world. Hallelujah. Praise the Lord. కాబట్టి దేవుడు మనకిచ్చిన నిరీక్షణను చేతపట్టుకొని ముందుకు మనం కొనసాగుదాం. ఆశీర్వదించబడ్డారని ప్రభు యందు విశ్వాసం ఉంచుతున్నాను. ఆశీర్వదించబడ్డారా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడి మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. గొప్ప దేవుడు, మంచి దేవుడు, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజ రక్షకుడు, మీకు వందనాలు. ఎస్, ఆయన భౌతిక సంబంధమైన సాధకం కొంచెం మాట మాత్రమే మాకు పనిచేస్తుంది, కానీ ఆత్మ సంబంధమైన దైవభక్తికి సంబంధించినది నాకు అన్ని విషయాల్లోనూ కూడా మేము ఆశీర్వదించబడటానికి, మానసికంగా భౌతికంగా నేను ప్రభా మేము దీవించబడటానికి మాకు ఎంతగానో తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి నేను ప్రభా మేము అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానం కలిగిన వారిగా ఆలోచించడానికి సహాయం తెచ్చేయండి. ఆయన ప్రభా మేము భౌతిక సంబంధమైన ప్రతికూలతలు ఎదుర్కోవటం చాలా కష్టతరమైన సంగతి అని నీకు తెలుసు సమస్తము, కానీ అయినను నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్తున్న మాటను బట్టి నీ సమయముల కొరకు, నీ కార్యముల కొరకు మేము ఎదురు చూస్తూ భౌతికంగా నేను ఆత్మీయంగా దిగజారిపోకుండా, నీ మహిమ నుండి పడిపోకుండా నేను ప్రభానతను మేము ఎల్లవేళలా కూడా నేను ప్రభా మంచి సాక్ష్యము ఆత్మలో మేము కలిగి ఉండటానికి, ఆత్మను బట్టి మేము కలిగి ఉండటానికి కృపను అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నాయన ప్రభా నిష్ప్రవేశకుని నన్ను సన్నిధిలో నిలబెట్టుకొని నాయన ప్రభా నీవు చూపిన మహాకృపను బట్టి నువ్వు స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్.